మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 6 కాలం కష్టపడిన రైతన్నకు మాత్రం ఆది నుంచి మాత్రం అంటే తిప్పలు తప్పట్లేదు. ఎందుకంటే గత కొన్ని కాలం కూడా వర్షాలు జోరుగా పడుతున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా రైతన్నలు కూడా వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా తమకున్న పంట వ్యవసాయ పొలాల్లో సంబంధించిన యూరియా కూడా వాటికి చల్లాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో కూడా అందరూ కూడా రైతన్నలు కూడా ఒకేసారి పిఎస్సి సెంటర్ వద్ద కూడా యూరియా కోసం బాల్దీన పరిస్థితి ఉంది. మరి ఎందుకు మరి యూరియా ఇంత కొరత, మరి యూరియా కొరత ఉందా లేదా, ఎక్కడ బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారా, రైతులకి ఇంత ఆవేదన ఎందుకు, మరి స్టార్టింగ్ మన కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా ఎందుకు ఇంత కనీసం ఒక 2-3 రోజుల నుంచి కూడా ఒక టోకెన్ కోసమే వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూసి చేసినా కూడా కొంతమంది రైతులు మనతో మాట్లాడుతున్నాం, అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ఎప్పుడు వచ్చారా అన్న ఈ ఏడుకు 4 రోజులు తిరగబట్టి ఆ తీసిన ఆధార్ కార్డులు కాలబెట్టిరు, మళ్ళీ లైన్లో నిలబడ్డాం. లైన్లో నిలబడడం మళ్ళీ ఇది వచ్చే తెలియదు, రాని తెలియదు. ఇదే నెంబరు. యూరియా కొరత ఉందంటలా సరఫరా చేస్తాడు. ఏం బిగిస్తారో మాకు ఏం తెలియదు, ఇది వచ్చేది మాకు నమ్మకం లేదు. ఎంత ఇస్తున్నారు ఒక కార్డు మీద? ఎంత ఇస్తున్నారు? ఒక్క బత్త అయినా మాకు సంతోషపడతాం, కానీ ఒక్క బత్త కూడా ఇస్తలేడు. బ్లాక్ మార్కెట్ తరలిపోతుంది. బ్లాక్ మార్కెట్ లేదు, గీజ్ మార్కెట్ 500 పెట్టుకుందాం ఇచ్చినాడే లేదు. ఎందుకు ఈ ఇస్తాడు అంత కుంభకోణమే, అంత రూపాయల ప్రభుత్వం అయిపోయింది. ఎవరు దానికే ప్రభుత్వం. అధికారులు పట్టించుకోవట్లేరా? వ్యవసాయ మార్కెట్ లో ఏం చేస్తారు, ఉండి బిడ్డ తీసుకో ఆడ లైన్ లో ఉండు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి ఆధార్ కార్డు ఆడ వచ్చినప్పుడు మనం బస్తాలు బంద్ చేయాలి. అట్లా కాదు కదా, ఆడు తీసుకుని ఉత్తగా ఉన్నాడు, ఆడు 4 బత్తాలు ఆడ తీసుకుంటాడు, 4 బత్తాలు ఆడ అమ్ముకుంటాడు. అసలు రైతు వెళ్ళిపోతాను. ఒక్కసారి ఆధార్ కార్డు పోయినాక తీసి ఆడ పక్క పడాలి సార్లు, మా డ్యూటీ చేసేటోళ్ళు ఉంటాయి. మీరు చెప్పండి, ఎట్లుందన్న పరిస్థితి? మొన్న రాసిండు మావాడికి, మా నాయన రాస్తే మా నాయన వచ్చిండు, తీసుకోలే పొద్దుగా వచ్చి అడిగితే నీ పేరు వచ్చింది లేదు పో అని కాగితాలు బారేసి కాలబెట్టాను. మళ్ళీ మొన్న వస్తే మొన్న లేదు, ఇవాళ వచ్చినాం, ఇవాళ కూడా వస్తే రాదు కూడా తెలియదు. లారీ వచ్చింది, 500 వచ్చినాయి, 300 వచ్చినాయి, 800 వచ్చినాయి. అవి 50 మందికి వస్తే తెలియదు, 200 మందికి వచ్చాయి, 100 మందికి వచ్చాయి. ఎవరికి ఎప్పుడు ఇచ్చేది తెలియదు. నా కొడుకులు పక్కదారి పడుతుంది, పోతున్నట్టుంది. బ్యాగ్ లో కూడా అక్కడ మేము కొనుక్కొస్తాను పోతే అక్కడ 400 రూపాయలు బత్త సూర్యాపేట దగ్గర పోయి కొనుక్కొచ్చినాం. ఈ గుల్కలు కొంటే 800, 400 అసలు ధర 350. కోఆపరేటివ్ బ్యాంక్ లో 275, దుకాణం మీద 350. అయితే 400 ఇచ్చి కొనుక్కొచ్చినాం. అయినా దొరుకుతలేమంటారు, గుల్కలు తీసుకుంటే ఇస్తాడు, లేదట. బ్లాక్ మార్కెట్ తీసుకుపోయి అధిక ధరలు అమ్ముకుంటారని చెప్పేసి అంటారు. అధికారులు మీరు పట్టించుకోవట్లేదు? అధికారులు ఏం పట్టించుకుంటలేరు, మమ్మల్ని ఎవరు చూసేటప్పుడు అక్కడే చూసుకుంటారు, ఇక్కడ చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? మీరు చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారో పరిస్థితి? ఇట్లా 3 రోజులు తిరిగితే ఒక బస్తా దొరికింది మొన్న. మళ్ళీ ఇవాళ 3 రోజులు, శుక్రవారం శనివారం ఇచ్చినాం. శనివారం ఇస్తే మళ్ళీ ఇవాళ వచ్చినాం. ఇవాళ ఇస్తారో లేదో తెలియదు. అంటే బ్లాక్ మార్కెట్ మన యూరియా పోతుందని అంటున్నారు, నిజమేనా? మరి అది తెలియదండి. ఎక్కువ బస్తా ధర ఎంత అసలు? 275, మాకు 280కి ఇస్తున్నారు. బయట మార్కెట్ కూడా 400-500 కాదు అమ్ముతున్నట్టు, 350 నుండి 400 అమ్ముతున్నారు. అమ్ముతున్నప్పుడు అధికారులు పట్టించుకోలేరు. పై మందులు మళ్ళా దానికి తోడు పై మందు తీసుకోవాలి, అయితేనే ఇస్తారు, లేకుంటే ఇయ్యారు. మీరు చెప్పండి, ఎట్లుందమ్మా పరిస్థితి? ఏం పరిస్థితి ఉంది ఏం సారు, మాకు యూరియా కట్ట దొరకట్లేదు. వేసింది ఏం పంట పండించి ఏముంది, మాకు ఏం పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నాం మేము. ఏంది ఇప్పుడు 3-4 ఎకరాలు వేసినాం, దానికి యూరియా కట్టాలంటే యూరియా కూడా లేదు, ఏం లేదు. మొక్కజొన్నకి లేదు, ఏం లేదు. పొద్దున్న 6ంటికి వచ్చినాం, ఇప్పుడు దాకా సీరియల్ అని 10 అని ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఆధార్ కార్డులు తీసుకొని మళ్ళీ ఎవరెవరికి వాళ్ళకి ఏమని లైన్ మీద నిలబడ్డా. ఇంకేం చేయాలి? పొద్దున్న దాకా అన్నం లేదు, కూర లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. నిన్న నిలబడుతున్నారు. ఎవరు పట్టిస్తారు? ఎవరు పట్టియట్లేదు. మా పరిస్థితి ఘోరం ఉంది. ఈడ వచ్చి ధర్నా చేస్తున్నాం. మొక్కజొన్నలు ఉంది, 10 ఎకరాలకు మొక్కజొన్న ఉంది, మొక్కజొన్న పత్తికి ఉంది, పత్తికి లేదు, ఏం లేదు. మందే దొరకట్లేదు. ఒక్కొక్క బస్తా ఇస్తారు.
మొన్న రాసిరు ఇప్పుడు చిట్టి లోకమైంది ఆధార్ కార్డు రాసిరు పో అంటారు. అసలు యూరియా కొరత ఉందంటారా? అసలు లేదు. ఉంది కొరత లేకుంటే ఇదంతా జనాలు ఎందుకుంటారు? యూరియా కొరత ఉండేపటికనే జనాలంతా వస్తున్నారు, తిరుగుతున్నారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకే? ఒక బస్తా ఇస్తున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది మరి అది? అవట్లేదు, ఇప్పుడు ఎట్లుంటుందో మరి చూడాలి. అంటే కొన్ని సందర్భాల్లో మా యూరియా కూడా బ్లాక్ మార్కెట్ తగులుతుంది, అధిక ధరలకు అమ్ముతుందా అని చెప్పేసి ఉన్నారు. మరి అధికారులు పట్టించుకుంటారు విషయంపై? అది మనకు తెలియలే కానీ మన లైన్లలో అయితే వచ్చేసినాం. ఇప్పుడు లైన్లు ఇస్తున్నారు, ఎట్లాగో కొరత ఉన్నదని చెప్తున్నారు కదా, ఇక వస్తుందని చెప్తున్నారు. ఇవాళ రాసుకుంటే 2-3 రోజుల తర్వాత వస్తాయట, కాబట్టి నమోదు చేసుకుంటారు. ఇవాళ రాస్తే 3 రోజులు వస్తాయి. నిన్న రాసిన ఇవాళ లిస్ట్ లో మనకు వాట్సాప్ లో పెట్టిల్లు ఎవరెవరికి ఇవ్వాలి. 335 మందికి ఇవాళ ఇవ్వాలి, మనకి ఇయ్యరు. శుక్రవారం పేర్లు రాసిన వాళ్ళే ఈ రోజు వచ్చినాయి. మళ్ళా ఈ రోజు రాసినాయి, బుధవారం వస్తే గురువారం వస్తే తెలియదు, ఎప్పుడు వచ్చే తెలియదు. ఇప్పుడే నిన్నటి నుంచి ఏంటంటే ఏవో మేడం దగ్గర వాట్సాప్ పెడతారట. ఇప్పటి నుంచి వాట్సాప్ పెడితే ఆ ఏవో మేడం దగ్గర వచ్చి కలిస్తే మీకు ఈ రోజునే వచ్చిన అంటే ఆ రోజు మనం వచ్చి తీసుకోవాలి. మళ్ళీ వచ్చి ఆమెను కనుక్కోవాలి, ఏ ఊరి నుంచి అయినా వచ్చి ఆమెను కనుక్కొని అప్పుడు లైన్ కు నిలబడితే అప్పుడు పేరు పిలిస్తే అప్పుడు డబ్బులు కట్టి తీసుకుపోవాలి. ఇది పరిస్థితి, దారుణంగా ఉంది పరిస్థితి. ఎవరు అంతా ఇక్కడనే ఉన్నారు, ఏంటంటే లైన్ నిలబడి రాయించాలని చెప్తుండ్రు అంతే తప్ప ఏమున్నది ఏం లేదు. కాంగ్రెస్ మరి ఎట్లా మంది ఎక్కడి నుంచి తేలే, మరి ఎక్కడి నుంచి తేయాలి? మేము చావన్నా మునాపాను ఎక్కడి నుంచి తేయాలి? మరి ఒక ఎకరానికి 10,000 మునాపాను మేము ఎక్కడి నుంచి మొక్కజొన్నలకి లేదు, తోటకి లేదు, పొలంకి లేదు, మేము ఏం తిని బతకాలి? ఊరే కట్టలు రైతు ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు పని చెడ కొట్టుకుని ఒక రైతు ఇంతమంది రైతులకు ఎంత పని పోతుంది? రాను రైతు రాజన్నాడు వాడు. ఇప్పుడు మాకు ఊరే లేదు, రాను ఎవరి పిల్లగాళ్ళ మందం పండించుకొని తింటారు అంతే. ఇక ఊకే తిరగాలంటే తిరుగుతారా? ఇప్పుడు రైతు స్టార్టింగ్ నుంచి కూడా ఇదే తిప్పలు పడుతున్నారు, అంటే స్టార్టింగ్ నుంచి కూడా అమ్ముకునే వరకు కూడా ఇదే తిప్పలు కోస్తుంది. మరి ఎందుకు మరి పట్టించుకుంటారా? ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు. వాళ్ళందరూ ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు. ఈ ఘోరంగా ఉన్నదని అసలు బస్సులు అసలు దొరకట్లే బస్తాలు. అసలు రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 1 ఎకరన్నర ఉన్నది సార్. ఎప్పుడు వచ్చింది మీరు? ఇప్పుడు వచ్చి 1 గంట అవుతుంది. మరి ఇప్పుడు టోకెన్ ఇస్తే మరి ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ రావాలి? మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఇస్తారు బస్తా. అంటే అప్పుడు వస్తే నమ్మకం ఉందా? మరి ఏమన్నా వస్తుంది. పాపం ఇక్కడ చూడండి, ఇక్కడ పాపం లేడీస్ కూడా ఉదయం నుంచి కూడా అక్కడ బారులు తీరాలు, అంటే వాళ్ళకున్న 1 ఎకరా 2 ఎకరాల పక్క పెడితే మాత్రం ఉదయం నుంచి కూడా ఉన్న కనీసం ఎకరానికి 1 బస్తా మాత్రం వాళ్ళు ఇస్తున్నారు. అది కూడా ఇప్పుడు టోకెన్ తీసుకుని మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ వేరే ఇతర మెసేజ్ ద్వారా కానీ ఇక్కడికి వచ్చి కనుక్కుంటే వాళ్ళకి 1 బస్తా దొరుకుతుందని చెప్పేసి వాళ్ళకి ఆశతో మాత్రం ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ కిలో మాత్రం నిల్చున్నారు. ఒకసారి పాపం వాళ్ళు అడిగి ప్రయత్నిద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, మీకు వచ్చిన బస్తా వచ్చిందా? మీకేమన్నా రాలేదు. ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున. ఎన్ని ఇస్తారన్నారు మరి? కొరత ఉందట? ఎవరు పేరు రాస్తారు మరి ఏమి ఇస్తారో తెలియదు. ఊరియా మాకు అసలే రావట్లేదు సార్. ఇవాళ 8 రోజులు కాని వచ్చి ఇక్కడనే తిరుగుతున్నాం. అవును, 8 రోజులు అయితే వర్షం పడిన రోజు ఇక్కడనే ఉన్నాం మేము. వర్షంలో తడిచినా కూడా ఒక్క బస్తా యూరియా ఇస్తారు మాకు. ఇస్తాలే, అసలే ఇస్తాలే యూరియా బస్తాలు. అందుకనే మళ్ళీ లైన్ కట్టుకున్నారు సార్. ఇప్పుడు ఇవాళ ఇస్తే 3 రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్తున్నారు. మళ్ళీ ఇలా లైన్ కట్టుకొని రాసుకుంటే మళ్ళీ 3 రోజుల తర్వాత యూరియా ఇస్తాను. 5 ఎకరాల పొలం వేసినాం సార్. 1 బస్తా యూరియా కట్ట సరిపోతుందా? అది సరిపోదు కదా. అధికారులు అడుగుతుందా? ఏమంటున్నారు వాళ్ళు ఏమంటారు? పైన వచ్చి యూరియా రావట్లేదు అంటారు. వాళ్ళు మేమేం చేయాలి? మా పైన వచ్చి యూరియా రావట్లేదు అంటారు. బస్తా ఎంత? 280. 270 యూరియా బస్తా. మాకు 7 ఎకరాలు ఉన్నాయి సార్. సరిపోదు సార్. సరిపోతుంది. అదే మొన్న ధర్నా చేస్తే ఒక్కొక్క బస్తా ఫస్ట్ పేరు రాయించుకుని ఇచ్చిర్రు సార్. పెంచిన రాపిస్తారు. సగం మందికి వస్తారు, సగం మందికి రావట్లేదు పేరు. ఎట్లా మా సేరా చేస్తున్నాం సార్. బస్తా లేకుండా అసలే పంట అసలే పచ్చగా నల్లగా ఉన్న పంట ఒక పసుపుగా అయింది సార్. మొత్తం ఆగమైతుంది. పొలం మొక్కజొన్న మొత్తం కంకులు వస్తున్నాయి. ఇప్పుడు మందు పెడితేనే కంకులు పెరుగుతాయి, లేకపోతే పెరగాయి సార్. యూరియా జల్లకపోతే కంకులు రాదు.
పాప వీళ్ళు చూసారు కదా, వీళ్ళ గోసబత్త దేవుడికి ఉన్న పరిస్థితుంది. ఒక ఎకరానికి ఒక బస్తా కనీసం మొక్కజొన్న కూడా ఎదుగు వస్తుంది. దానికి యూరియా చల్లితేనే పంట చేతికి వస్తుంది, లేకపోతే పంట మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అన్ని విధాలుగా మేము నష్టపోతామని చెప్పేసి కూడా పాప ఒక మహిళ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులని, అగ్రికల్చర్ ఆఫీసర్ అధికారులైనా ఈ రైతుల గోడుని ఆలపించుకుని మొత్తం వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది.